కానీ కొంతమంది పేషెంట్స్‌లో ఇది రెట్రోగ్రేడ్ అంటే బ్యాక్‌కి ఎళ్తదనమాట. ఈ బ్లీడింగ్ బయటకొచ్చేదానికి బదులు ఇట్లా ట్యూబ్స్‌లో నుంచి అండాశయంలోకి వెళ్ళటం, అక్కడి నుంచి లేదంటే బాడీలోకి వెళ్ళటం, మన అబ్డామిన్‌లో ఇంటెస్టైన్స్‌లో కానీ, యూరినరీ బ్లాడర్ మీద కానీ ఇట్లా డిపాజిట్ అయ్యే ఛాన్సెస్ కూడా ఉంటదనమాట. అండ్ ఇదే బ్లీడింగు మన యూట్రస్ అంటే మయోమెట్రియం లేయర్‌లోకి వెళితే దాన్ని మనం ఎడినోమయోసిస్ అంటామనమాట. సో, ఈ ఎండోమెట్రియోసిస్ ఆల్మోస్ట్ 10% ఫీమేల్ రీప్రొడక్టివ్ పాపులేషన్‌కి వచ్చింది. ఓకే. అండ్ ఈ 10%లో 40% పేషెంట్స్‌కి ఇన్‌ఫర్టిలిటీ ఉండే ఛాన్సెస్ ఉందన్నమాట. సో, ఇంకోటి ఏంటి అంటే మనకి ఈ ఎండోమెట్రియోసిస్ వల్ల చాలామంది పేషెంట్స్‌కి ఈ ఎండోమెట్రియం స్పాట్స్ వల్ల డిస్మెనోరియా పీరియడ్స్ వచ్చే ముందు కొంతమందికి, పీరియడ్స్ వచ్చినప్పుడు అండ్ వచ్చిన తర్వాత కూడా చాలా పెయిన్ ఉంటది. సివియర్ బాగా అంటే లైక్ దే విల్ నాట్ బి ఏబుల్ టు కంట్రోల్ అనమాట. అంత పెయిన్ ఉంటది. దాన్ని డిస్మెనోరియా అంటామనమాట.